వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మితిమీరిన అభిమానం, ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. క్రికెట్ అభిమానుల్ని ఆరాధ్య దైవంగా భావించిన కుర్రకారు వేలాదిగా తరలిరావడంతో బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాటకు కారణమైంది. అందరూ యువకులే, 25 ఏళ్ల లోపువారే అయిన వారికి దూరమై కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. తొక్కిసలాటలో ప్రాణాలు విలవిలడాడిపోయాయి. ఊపిరాడక అస్వస్థతకు గురైన వారిని గుర్తించి సీసీఆర్ అందించి పక్కనే ఉన్న హాస్పిటల్కు తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు. విక్టోరియా హాస్పిటల్లో 5, బౌరింగ్ హాస్పిటల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇండియా ప్రీమియర్ లీగ్ ట్రోఫీని 18 సంవత్సరాల తర్వాత అందుకున్న ఆనందాన్ని ఆస్వాదించే మధుర క్షణాల్లో తొక్కిసలాట దుర్ఘటన గుండెల్ని పిండివేసిందని క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటున్నారు. అభిమానులు వేలాదిగా తరలి రావటం సంతోషాన్ని కలిగించిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. కర్ణాటకలో జరిగిన ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఒక్కో మృతుని కుటుంబానికి 2 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ వర్గాలకు సూచించారు. గాయపడిన వారికి పూర్తిగా నయమయ్యేదాకా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలోనూ తాజాగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విషమంగా ఉన్న మరో చిన్నారి పరిస్థితి ఉంది. అనేక మంది ఫ్యాన్స్ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగటంపై అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనల్లో తప్పెవరిది? పాల్గొన్న ఫ్యాన్స్దా, నిర్వాహకులదా?